మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరికి నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. ఈ దినమందు నిర్గమాకాండం 15వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. 15వ అధ్యాయంలో దేవుడు గత అధ్యాయంలో చేసినటువంటి మేలు, ఇజ్రాయెల్ ప్రజలైన వారిని ఎర్ర సముద్రంలో దేవుడు దాటించినందున, ఐగుప్తీయుల నుంచి విడిపించినందున, ఆ దేశం నుండి విమోచించినందున, వారికి ఏ విధంగా శత్రువు జనాంగాన్ని సముద్రపు నీటిలో దేవుడు ముంచివేశాడో, ఏ విధంగా తన యొక్క శక్తి సామర్థ్యాలని, తన బాహుబలిని, తన దక్షిణ హస్తమును మరి చాచి ఆయన వారిని విడిపించుకుని వచ్చినటువంటి విధానాన్ని, ప్రతి మాటను కూడా దేవుని పొగుడుతూ స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి తంబుర సితారాలతో మరి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ సర్వ సమాజము, మోషేయు, మిరియాము అందరూ కూడాను చాలా సంతోషంగా కోలాహలంతో ఏం చేస్తున్నారు? దేవుని శక్తి సామర్థ్యాలను పొగుడుతూ స్తుతిస్తూ గణపరుస్తున్నారు. అయితే వీరికి ఈ యొక్క స్తుతించి 3 దినాలు వీరు నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసరికి వీరికి ఒక దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళు అనేవి లేవు. సరే, అక్కడ నీళ్లు లేని చోట కొంత ఏదో నీటి మడుగులాగా ఉంటే ఆ నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తే అవి చేదైనటువంటి జలాలుగా ఉన్నందున మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చి మళ్ళీ కంప్లైంట్ అనేది చేస్తే దేవుడు ఒక చెట్టుని మరి దాంట్లో వేయమని చెప్పగానే ఆ చెట్టు దాంట్లో వేసినప్పుడు నీళ్ళు ఏమయ్యాయి? మధురమైనటువంటి జలాలుగా మారాయి. దాని తర్వాత ఏలీము అనే ప్లేస్కి వచ్చేసరికి అక్కడ దేవుడు 12 నీటి బొగ్గులను, అలాగే 70 ఈత చెట్లు కలిగినటువంటి ఆ ఈత పళ్ళు తినొచ్చు, ఆ నీటిలో తాగొచ్చు, హ్యాపీగా అక్కడ ఏం చేయొచ్చు, కొంత సేద తీరే అవకాశం అనేది మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు చేసే కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇజ్రాయెల్ ప్రజలైన వారు ఇంత చూస్తున్నా సరే దేవుడికి భయపడినటువంటి ప్రజలుగా, అవిధేయులుగా ఉన్నటువంటి ప్రజలుగా దేవుడు వారికి మరి పరీక్షిస్తూ ఉన్నారు. అడుగడుగున ఏం చేస్తున్నారు? దేవుడు పరీక్షిస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి విధి విధానాలు, కట్టడలు అన్నిటినీ కూడా ఏం చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలైన వారు మరి శ్రద్ధగా విని వాటికి లోబడి విధేయులుగా ఉండాలి. దేవుడు వారికి 8 రోజుల్లో కనాను దేశం తీసుకెళ్ళిపోవచ్చు. నడుచుకుంటా వెళ్ళినా సరే ఎన్ని రోజులు పడుతుందండి? 8 రోజులు పడుతుంది. 8 రోజులు పట్టేదానికి 40 సంవత్సరాలు అంటే అది చాలా ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనాలకి చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎంత నడిచినా కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడికి 8 రోజుల్లో వెళ్ళిపోతారు. కంటిన్యూస్గా నడిస్తే ఏం చేస్తారండి? 8 రోజులు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి ఒక అర కిలోమీటర్ నడవటము, అక్కడ మళ్ళీ టెంట్లు వేసేయడం అనమాట. ఏం చెప్పండి? టెంట్లు వేయడం, మళ్ళీ అక్కడ పడుకోవడం ఆ రాత్రి, మళ్ళీ తెల్లారవడం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఉండడం. ఇలాగా దేవుడు వారిని కొంచెంగా ఏం చేస్తున్నారు? మొత్తం చుట్టూ తిప్పుతున్నారన్నమాట, అరణ్యం చుట్టూ. అందుకే వాళ్ళ మార్గం అంతా అరణ్య మార్గం అయ్యింది తప్ప వారు చేరాల్సినటువంటి గమ్యస్థానానికి మాత్రం 40 సంవత్సరాలు ఖచ్చితంగా వారి సంతతి వెళ్ళడానికి దేవుడు అలాగా వారిని. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో ఎవరైనా మన వెనకాల పడతారు. ఏదో మీటింగ్లో ప్రోగ్రాంకో వెళ్తే ఏమంటే పరంపరం చూస్తాం అన్నారు అనుకోండి, మనకి వాళ్ళని తీసుకుని వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, ఏం చేస్తాం మనం? నాకు అక్కడ పడి ఉంది, ఇక్కడ పడి ఉందని ఏం చేస్తాం? వెనకాల వచ్చిన వాళ్ళు ఇసిగిపోయేంత వరకు తిప్పుతూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మాకు పని ఉందనుకోని మళ్ళీ ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. అంటే దేవుడికి ఈ 6 లక్షల మంది ప్రజల్లో ఈ ముసలాళ్ళు ఎవరిని కూడా తీసుకెళ్ళడానికి ఇష్టమో లేదు. అందుకని వీళ్ళని తిప్పాడు. తిప్పి అక్కడే వాళ్ళని ఆపేసి వాళ్ళ సంతతిని ఏం చేశారు? తీసుకొని అక్కడికి చోటుకి వెళ్ళేంత వరకు దేవుడు ఆయన కృప చూపించిన వారై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దీన్ని బట్టి దేవుడికి నచ్చితే విధానం ఒకలాగా ఉంటుంది, నచ్చకపోతే ఇంకో విధానము ఉంటుంది. అందుకని ఆయన 2 వైపులా షార్ప్ అయినటువంటి స్వార్డ్ అన్నమాట, అంటే 2 అంచులా వాడి అయినటువంటి ఖడ్గం దేవుడు. కనుక ఆ ఖడ్గం ఎంత షార్ప్గా ఉంటుందంటే ఇటు నరుకుతుంది, అటు కూడా నరుకుతుంది. 2 వైపులో నరకగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. కనుక దేవుడు కృప చూపిస్తాడు, అలాగే ఆయన కోపం వస్తే పగ కూడా ఆయనకి తీర్చడము
వచ్చు. కనుకని దేవుడు మనుషుల ఎడల ఎప్పుడు నిర్దయగా లేడండి. ఆయన దయ చూపించే దేవుడే, కానీ మనుషులు చూపించినటువంటి వ్యతిరేకతను బట్టి దేవుడు కూడా కోపం వచ్చి ఏం చేసేవారు, మరి ఆయన అలిగితే కూడా అది మనకు పరిణామం ఎలా ఉంటుంది చెప్పండి, కష్టకాలంగానే ఉంటుంది. దేవుడు ఇష్టపడితే అన్ని సౌకర్యాలు కలుగుతాయి. దేవుడు కష్టంగా ఫీల్ అవుతే ఏం చేస్తారు, ఉన్నది కూడా మొత్తం అంతా ఏమైపోద్ది, నీరుగారిపోద్ది. అంటే మరి ఐగుప్తీయులు ఒకవేళ దేవుడి పేరు ముందే విన్నది ఆయన సాగిలిపడి ఆ దేవుడికి నమస్కారం చేసి ఉంటే, ఐగుప్తు దేశంలో మోషే మాట విని ఐగుప్తు రాజైన ఫరో పంపించేసి ఉంటే ఆయనకి అంత నష్టం కలిగేదండి? కలగదు. ఈరోజు కూడా ప్రపంచానికి ఎంతో నష్టం దేవుడి మాట వినకపోవడం వల్లే జరుగుతుంది. మనుషుల జీవితాలు పాడవడానికి కారణం ఎవరండి? మనుషులు దేవుడి మాట వినకపోవడం బట్టే. ఒకటి తప్పు చేసినా అందరికీ అదేమవుతుంది, వర్తిస్తుంది. ఏలి కుమారులు తప్పు చేశారు, ఏలి ఏం చేయలేదు, కానీ వాళ్ళు పెంచడం సరిగ్గా పెంచలేదని ఎవరికి మీదకి వచ్చింది ఆ శిక్ష? ఏలి మీదకి వచ్చింది. ఏలి పోయాడు, వాళ్ళ కుమారులు పోయారు, అందరూ పోయారు. ఇక్కడ తల్లిదండ్రులు చేసిన తప్పిదాలకి పిల్లలు దేవుడు ఏం చేస్తున్నాడు, శిక్షిస్తాడు. అందుకనే తండ్రుల దోషం కుమారుల మీదకి 3-4 తరముల వరకు రప్పించేదను. మరి వాళ్ళు ఏం చేశారని అంటే, వాళ్ళు ఏం చెయ్యక్కర్లా. పితరుల దోషం అనేది ఏం చేస్తుంది, పిల్లలకి ఎంటాడుతుంది. పిల్లల దోషం ఎవరికి ఎంటాడుతుంది, తల్లిదండ్రులకి ఎంటాడుతుంది. అంటే ఈ మధ్యలో ఈ అంతటిని నడిపిస్తున్న నాయకుడు ఎవరంటే దేవుడే, పైన ఉన్నటువంటి దేవుడే. అంటే మనిషి దేనిని తప్పించుకోలేడు ఈ లోకంలో. మనిషి తను చేసినటువంటి కార్యాలు బట్టే తనకి దీవెనివ్వాలా, శాపం ఇవ్వాలా, లేదంటే ఆయనకి బుద్ధి చెప్పాలా, లేదా ఇంకేంటా అనేది ఎవరు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తాడు. కనుక మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలకి మనమే కారకులం అవుతాం, మనమే తప్పిదానికి శిక్ష మనమే అనుభవించాలి. అవునా కదా? చాలా సందర్భాల్లో కొంతమంది దొరికింది కదని బాగా తినేస్తాం. తినేసిన తర్వాత ఏమవుతుంది, అజీర్తి పట్టుకొని కక్కలేక మింగలేక అటు ఇటు ఎటుకోక ఏమవుతుంది, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. తిన్నప్పుడు ఎలా ఉంటుంది, కక్కుర్తికి బాగా తింటాం నోటి రుచి కోసం, తర్వాత ఏం చేస్తారు, చాలా ఇబ్బంది అనేది పడతారు. ఇది ఎవరు అపరాధం, మన అపరాధమే, అది మనం చేసుకున్న తప్పిదమే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఏమంటాడు, 2 రోజుల వరకు ఏమీ తినొద్దని చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఆ ఉన్నది అరగడానికి మందులు ఇస్తారు. ఆ మందులు వేసుకుంటే ఏమవుతుంది, ఇంకా అది స్లోగా అరగడము మొదలవుతుంది. నొప్పి ఎంతనే తగ్గిపోద్ది అంటారా, తగ్గదు. కనుక ఈ రకంగా అన్నమాట మనిషికి తాను చేసుకున్నటువంటి పనిని బట్టి తాను పడుతున్నటువంటి పాటు అనేది ఉంటుంది అనే సంగతి మనము గమనించాలి. ఆదాముకి దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడు, ఈ తోటను నువ్వేం చెయ్యు, కాపలా కాయ అన్నాడు. అంతే. ఏం చేయమన్నాడండి, కాపలా కాయమన్నాడు. కాపలా కాయాల్సినోడు ఏం చేశాడు, ఏదో నిద్రపోయి ఉంటాడు బహుశా. అవ్వమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఈయన ఎక్కడ ఉన్నాడో తెలీదు. మొత్తానికి ఏదో ఒకటి మిస్టరీ అనేది జరిగిపోయింది. అక్కడ బయటికి తగిలేసేటువంటి పని అయితే వీళ్ళు ఖచ్చితంగా చేశారు. మరి ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితి బాగానే ఉంది. అవ్వమ్మ వచ్చిన తర్వాత ఇద్దరిని మెడపెట్టి గెంటేసిన పరిస్థితి వచ్చింది. వీళ్ళిద్దరు బయటికి పోయిన తర్వాత వీళ్ళకి పుట్టిన పిల్లలు కూడా వాడు మంచోడు అయ్యాడు, వాడు చెడు అయ్యారు. ఈరోజు ప్రపంచంలో అంతా కూడా మంచి చెడు 50-50 లేవండి. ఇప్పుడు 90% చెడు ఉంది, 10% మంచి ఉంది. మరి కొన్ని రోజుల తర్వాత అది కూడా ఉండదో కూడా ఎవరికి కూడా తెలియదు. కనుక లోకమంతా కూడా అంధకారం అయిపోయే రోజులు మనకు చూస్తూ ఉన్నాం. కనుక ఎక్కడ కూడా 50% మంచితనం కూడా లేదు. ఒకప్పుడు 100 ఏళ్ళ క్రితం అండి, ఇప్పుడు కాదు కానీ 100 years బ్యాక్ కుటుంబాలంటే ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు అనేవి చాలా బాగుండే. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవారు. తాత, మామ, తర్వాత పిన్ని, బాబాయి, మామయ్య, మేనల్లు, మేనత్తలు అందరూ కలిసి ఏం చేసేవారు, అక్కడే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక 30 మందో 40 మందో 50 మందో ఉంటారు. వీళ్ళందరికీ ఒక పెద్ద ఇల్లు అనేవి ఉంటాయి.
ఆ ఇంట్లో ఒకటే వంట అండి. ఏం చెప్పండి? ఒకటే వంట. రోజు వనభోజనాలు వండుకున్నట్టుగా ఏం చేసేవారు? మగవాళ్ళందరూ కూడా పొలంకి వెళ్ళేవారు, ఆడవాళ్ళు కూడా పొలం పనులకి వెళ్ళి పని చేసుకుని వచ్చేవారు. అందరూ కూడా మరి చక్కగా గింజనమో లేకపోతే ఏదో ఒకటి నంచుకొని ఏం చేసేవారు? శుభ్రంగా అందరూ కూడా అరుగు మీద కూర్చొని తినేసి అందరూ ముచ్చట్లు ఆడుకొని టైంకి వేళకి ఏం చేసేవారు? పడుకుని పోయారు. అప్పట్లో ఏం లేవు, టీవీలు లేవు, రేడియోలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. ప్రేమ ఆప్యాయతలు తప్ప ఏమీ కూడా లేవు. సరదాగా మాట్లాడుకునే రోజులు అవి. ఈరోజు ఇంట్లోనే కూర్చుంటాం, పక్కన వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఎంత ఘోరంగా మారిందనేది మనం చూస్తున్నాం. ప్రతి ఇంట్లో ఉంది, మన ఇంట్లో, అందరి ఇంట్లో కూడా ఇవన్నీ చోటు చేసుకుంటా ఉన్నాయి. కనుక అంతటి వైవిధ్యాన్ని ఈరోజు టెక్నాలజీ ఏలడం అనేది జరుగుతుంది. అంటే టెక్నాలజీ అనే ఒక మహాభూతం అనేది మనిషిని ఆవరించి ఏం చేస్తుంది? అడిక్షన్లోకి తీసుకెళ్ళిపోయి మనిషి దేవునితో మాట్లాడే పరిస్థితి లేదు, మనిషితో మాట్లాడే పరిస్థితి లేదు. మనిషి జీవితంలో తన జీవితం ఎలా అంటే ఆలోచించేటువంటి యోగ్యత కూడా కోల్పోయినటువంటి వాడిగా మారిపోయాడు అన్నమాట. అంటే ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరైపోయాయి. కనుక ఈరోజు ప్రతి మనుషుడు కూడా ఎవరికి సంబంధం లేదు. ఎవరి లోకంలో వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒకప్పుడు అందరూ కూడా ఇంట్లోని నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు ఒకే రకం షర్ట్లు. ఏం చెప్పండి? మా ఇంట్లోని మేము ముగ్గురం అన్నదమ్ములు. ఎందుకంటే మాకు ముగ్గురు ముందు పుట్టిన వాళ్ళు అందరికి కూడా పెద్దవాళ్ళు. మేము పుట్టక పుట్టాం కనుక మా ముగ్గురికి మా నాన్న ఒకటే క్లాత్ కొనేవాడు, ఒకటే నిక్కర్ బిట్ కొనేవాడు. ముగ్గురికి నిక్కర్లు, ముగ్గురికి షర్ట్లు అనేవి కుట్టించేవారు. జైలు బట్టలు ఉంటాయి చూసారా, ఖైదీలు వేసుకుంటారు, ఆ టైప్లో ఒకేలా కుట్టేసి ముగ్గురికి కలిపి ఫోటో తీయించేవారు. అలా ఫోటోలు కూడా పోళ్ళు ఉన్నాయి. అయితే ఇలాగా అంటే ముగ్గురు ఒకేలాగా పెంచడం, ముగ్గురు ఒకేలాగా ఉండడం, ముగ్గురికి ఇప్పుడు ఏదైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, వాడికి 10 రూపాయలు 10 పైసలు 10 పైసలు 10 పైసలు, ముగ్గురికి 3 10 పైసలు ఇవ్వాలి. ఒకడికి ఎక్కువ ఒకటి తక్కువ అనేది మళ్ళీ ఉండదు. అన్నీ కూడా సరిసమానంగానే ఏం చేసేవారు? పెంచేవారు. కనుక ఒకే కలర్ మళ్ళీ చెప్పులు కొనేటప్పుడు కూడాను అవాయి చెప్పులు ఉంటాయి కదా, ముగ్గురికి కాల్స్ ఒకరికి ఒక ఇది ఉంటుంది. కానీ ఒకే రకమైనటువంటి చెప్పులు కొని ఎవరి సైజుకి వాళ్ళకి ఏం చేసేవారు? చెప్పులు వేయించడం జరిగేది. కనుక అలాగా ముగ్గురికి ఒకే రకం. అంటే ఒకే రీతిగా పెరగాలి పిల్లలు, ఒకే రీతిగా కలిసిమెలిసి ఉండాలి, ఒకేలాగా సంతోషంగా ఆనందంగా వీళ్ళందరూ గడపాలి. కనుక కష్టం వచ్చినా, బాధ వచ్చినా, గొడవలు వచ్చినా ఎవరికి వెళ్ళి చెప్తారు పిల్లలు? ఇప్పుడు ఏదొచ్చినా వెళ్ళి ఫస్ట్ అమ్మకే చెప్తాం. అమ్మ వినకపోయింది అనుకో, అమ్మ నాన్న ఇద్దరికి కలిపి కూర్చున్నప్పుడు చెప్తాం. ఎందుకంటే పరిష్కారం అనేది అవ్వాలి. కనుక మొత్తానికి ఎలాగోలా వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరిని కూడా సముదాయించి వాళ్ళ మనసును మళ్ళీ కలుపుతూ ఉంటారు. అలాగనమాట మోషే గారి పాత్ర ఈరోజు తండ్రి పాత్రగా, దేవుడు తండ్రి అయితే దేవుడు లాగా కనిపించే వ్యక్తి ఎవరయ్యారు? మోషే అయ్యారు. ఇజ్రాయిల్ అందరూ కూడా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం అయిపోయింది. ఈ ఉమ్మడి కుటుంబం అంతటిని కూడా ఈ ఫాదర్ లాంటి వాడు నాయకుడు అయినటువంటి మోషే గారు ఏం చేశారు? ఒకే తాటి మీద నడిపించారు. ఎవ్వరికి కూడా వ్యత్యాసం లేకుండా, ఎవరికి ఎక్కువ అని కాదు, తక్కువ అని కాకుండా, అందరికీ సమానమైనటువంటి దేవుని ప్రేమను, అందరికీ సమానమైనటువంటి న్యాయ తీర్పును, అందరికీ దేవుడు ఏది చెప్పారో అందరికీ ఒకే రకంగా చెప్పడం అనేది ఒకే యూనిఫామ్లో దేవుడు వారిని నడిపించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనుషులందరినీ కూడా 650 కోట్ల మంది ప్రజలను ఒకేలా ప్రేమిస్తున్నాడు. ఈరోజు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామని ఒకలాగో, ఆయన నమ్మలేదని ఒకలాగో దేవుడు ఎవరిని కూడా పక్షపాతంతో చూడట్ల. కానీ మనుషులు చేసుకున్నటువంటి పాపాన్ని బట్టి వారికి దేవుడు విధించినటువంటి శిక్షలు ఆటోమేటిక్గా ఏమైపోతున్నాయి? ఇప్పుడు ఏఐ అంటున్నాం కదా, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కాదండి, ఆల్రెడీ దేవుడు ముందుగానే పెట్టేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవుడు ముందుగానే పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే ఇప్పుడు వీళ్ళు కనుక్కుంటున్నారు ఆ ఏఐ గురించి.
ఇది ఒక టెక్నాలజీ అనమాట. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఈ మనుషులు వారి జీవితంలో వీరు ఎలా బ్రతుకుతారో వీరి పిల్లలు అంతకన్నా ఘోరంగా బతుకుతారు. వీరు తప్పుడు మార్గంలో ఇప్పుడు బతికారు అనుకోండి, రేపొద్దున వీరి పిల్లలు ఏమవుతారండి? అంతకు మించి బ్రతుకుతారు. ఇప్పుడు తండ్రి తాగుబోతు అనుకోండి, కొడుకులు ఏమి మంచోళ్ళు అయిపోతారా? తండ్రి జోతగాడు అనుకోండి, కొడుకులు మంచోళ్ళు అవుతారా? తండ్రి ఏం చేస్తాడో, తల్లి ఏం చేస్తుందో పిల్లలు అదే చేస్తారు. రిపీట్ అవుతుందండి. అది ఆ పాపం ఏమవుద్ది? రిపీటేషన్ అనేది అవుతుంది, వెంటాడుతుంది. అది వెంటాడి మనుషుల్ని ఏం చేస్తుంది? ఆ పాపానికి వారు గురవుతారు, ఆ శాపానికి వారు గురవుతారు. వారి జీవితం తను తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. కనుక ప్రతి మనుష్యుడు కూడా ఇది గమనించాల. దేవుడు అదే చెప్తున్నాడు. ఈ తరం వారు మంచిగా ఉంటే వచ్చే తరం వారు మంచిగా ఉంటే ఇంకా మంచిగా ఉంటారు. ఆ తరం వారు బాగా ఉన్నారు ఇంకా దేవుళ్ళు అంటే ఇంకా వచ్చే తరం వారు ఇంకా బాగుంటారు. దేవుడు అందుకనే మీ చిన్ననాటి మీ పిల్లలకు కూర్చోపెట్టి త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు నన్ను గురించి వారికి ఏం చేయండి? చెప్పండి. నా యొక్క భయభక్తులు వారికి నేర్పించండి. నా కట్టడలు, నా శాసనాలు, నా ఆజ్ఞల గురించి వారికి తెలియపరచండి అని ఎందుకన్నారంటే వాళ్ళ తరం ఏంటంటే బాల్యతరం. ఈ బాల్యతరంలో ఉన్నవారు యవ్వన తరంకి వచ్చేసరికి ఆ భయం ఉంచుతుంది. తర్వాత ఇంకా పెద్ద అయిన తర్వాత అవి వాళ్ళు ఎవరికి నేర్పిస్తారు? నెక్స్ట్ తరం వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటారు. అలాగే వాళ్ళు వృద్ధాప్యం అయిపోయేసరికి మళ్ళీ ఏం చెప్తారో తెలుసా వాళ్ళ పిల్లలకి? మీ పిల్లలకు ఖచ్చితంగా మీరు ఏం చేయండి? మీరు ఎలా అయితే భక్తిగా పెరిగారో, మీరు ఎలా అయితే మంచిగా ఉన్నారో, మీరు ఎలాగైతే 10 మందిని ఆదుకుంటూ ఉన్నారో నాలాగా మీరున్నారు, మీ పిల్లలు మీకంటే ఇంకా బాగా ఉండేటట్టుగా వారికి నేర్పించండి అని చెప్పిపోతారు. అప్పుడు సమాజం ఏమవుతుందండి? ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సమాజంగా మారుతుంది. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలైన వారు ఏమవ్వాలి అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం వాళ్ళకి అలవాటు చేయాలా అనుకున్నాను. నిజమే. ఇప్పుడు వారి దేశంలో 95 లక్షల మంది ఉన్నారు. దే ఆర్ వెరీ వెరీ డిసిప్లైన్డ్ మేనర్ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. ఉంటాయి అక్కడక్కడ చిన్న చితక తప్పిదాలు అనేవి ఉంటాయి. కానీ చాలా డిసిప్లైన్డ్గా 12 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ధర్మశాస్త్రం తెలుసుకోవాలా, మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాలా, యుద్ధ నైపుణ్యం నేర్చుకోవాలా, టెక్నాలజీలో ఆరితేరాలా, ఇన్నోవేటివ్ థింగ్స్ అనేవి ఏం చేయాలా, సైంటిస్టులుగా వాళ్ళు కనుక్కోవాలా. దైవ భక్తి ప్రార్థన జీవితం అనేది వాళ్ళకి ఖచ్చితంగా అలవాటు అనేది ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలైన వారు అట్టి డిసిప్లైన్లో ఉన్నారు కనుక వాళ్ళని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎవరు కూడా ఏ యుద్ధ వీరుడు యుద్ధ శూరుడు కూడా వారిని ఓడించేద్దాం అని అనుకునే నాయకుడు కానీ నాదుడు కానీ ఎవరు కూడా లేడు. ఎందుకంటే దేవుడు వారి పక్షమున వారికి చెప్పినటువంటి క్రమశిక్షణ ఇప్పుడు వారు అలవాటు చేసుకొని దే ఆర్ వెరీ స్ట్రాంగ్లీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం ముందు వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారండి? నిలబడగలుగుతూ ఉన్నారు. కనుక తల్లిదండ్రులకు చదువు లేదనుకోండి, పిల్లలకి చదువు రాదు. గమనించాను ఎప్పుడైనా సరే. తల్లిదండ్రులకు చదువు లేకపోతే ఏమో రాదండి, పిల్లలకి చదువు రాదు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, పిల్లలకు బాగా ముద్దు చేసి చదువు లేకుండా ఏం చేస్తారు? ఆడికి నేను ఉన్నానులే, బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాను కదా, ఆడికి నేను ఉన్నానులే అనుకుని ఏం చేస్తారు? ఫాదర్ డబ్బు సంపాదిస్తారు, అమ్మ సంపాదిస్తుంది. కొడుకు చదవకపోతే ఏం చేయరు? వాడికి మందలించరు, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించరు. అలా ఏమైపోతారు? వాడు పాడైపోతాడు. వాడి జీవితంలో ఎప్పటికి చదువు రాదు. నాకు అలాంటి స్టూడెంట్లే తగిలేవారు. అలాంటి స్టూడెంట్ని నేను చదువు చెప్పేవాడిని. వాళ్ళ మార్చిన ఎవడతారం కూడా కాదు. చివరికి వాళ్ళ తల్లిదండ్రులు నేను ఏం చెప్పేవాడిని అంటే, వీడికి ఏదైనా స్కిల్డ్ నాలెడ్జ్ ఏదైనా ఉంటే దాంట్లో జాయిన్ చేయండి, చివరికి దాంట్లో పనికి వస్తారు. ఇంక మరి దేంట్లోని పని చదువులో రాణించకపోతే ఏం చేయండి? ఏదో ఒక స్కిల్ ట్రైనింగ్ అనేది ఇచ్చేసి దాంట్లో తోసేయండి, ఏ బిజినెస్లో పెట్టేయండి తప్ప ఇది మాత్రం దీనికి పనికిరాడని చెప్పాలన్నమాట. ఫాదర్ ఏమో బిజినెస్ మ్యాను ప్లస్ గవర్నమెంట్కి కార్లు డిస్ట్రిబ్యూట్ ఇస్తాడన్నమాట, రెంట్కి ఇస్తాడు కార్లు. అమ్మేమో కలెక్టర్ ఆఫీస్లో క్లరికల్ జాబ్, హెడ్ క్లర్క్ జాబ్. కొడుకేమో బలాదూర్ అన్నమాట, చదువు మాత్రం రాదు. మొత్తానికి కూతురుని చదివిస్తే కూతురు క్రమశిక్షణగా పెరిగింది కనుక 4 మొక్కలు నేర్చుకొని మరి ఏమో డాక్టర్ అయ్యి ఉంటుంది ఒక అమ్మాయి. సో కొడుకు మాత్రం ఆడు బలాదూరాడు.
రోడ్డు మీద తిరిగేటువంటి, చెప్పాలంటే అందరితో తిరిగేటువంటి పిచ్చోడు అన్నమాట వాడు. వాడికి చదువు ఎబ్బలేదు. వాడికి మనం చదువు చెప్పినా కూడా వాడికి బుర్రకాయ ఎక్కలేదు. ఇప్పుడు అలా ఏమవుతాడు అలాంటోడు? ఏదో పనికి వచ్చింది చేయండి అంటే చివరికి ఆడి నన్ను వదిలిస్తే ఏమయ్యాడు? జిమ్లో జాయిన్ అయ్యి బాడీ బిల్డరు అయ్యాడు. ఇప్పుడు ఈ వెయిట్ లిఫ్టింగ్కో దేనికో వెళ్తాడు, అందులో గెలిచాడు అనుకోండి, ఏ కప్పు గెలుస్తాడు. దానివల్ల ఏమవుతుంది? అది మోయడానికి దీన్ని మోయడానికి తెలుస్తుంది. మొత్తానికి ఎవడవుతారో ఒక నేషనల్ ఛాంపియన్లో గెలుస్తుంది. ఏది రానోడికి అదే మరి జరుగుతుంది. లేదు అంటే దానికి పనికి రాలేదు అనుకోండి, మూల కూర్చుంటాడు, ఇంకేముండదు జీవితంలో. ఎవరు ఎంత తల్లిదండ్రులు ఎంత సంపాదించినా సరే పిల్లలకు సరైనటువంటి మంచి గుణాలు, మంచి చదువు, మంచి అలవాట్లు వాళ్ళు సరిగ్గా నేర్పించుకొని వెళ్ళకపోతే వారి జీవితం నాశనం అనేది ఖచ్చితంగా అయిపోతుంది. ప్రతి మనిషి జీవితంలో అనేక ఒడిదుడుకులు, సమస్యలు అనేవి ఉంటాయి. పేరెంట్స్ చదివించలేకపోతున్నారు పిల్లలకి అని అంటే డబ్బు లేకపోయిన వాళ్ళు ఏం చేయలేరండి? చదివించుకోగలరా? కానీ డబ్బు లేని వాళ్ళు పిల్లల్ని చదివించి పెద్ద పెద్ద ఆఫీసులు చేసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. చెమట ఓడ్చి కష్టపడి మరి అదేమంటారు, పొలం పనులు చేసి కూలీనాలు చేసుకొని పిల్లల్ని బీటెక్ చదివించిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్ చదివించిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? ముష్టెత్తుకొని కూడా పిల్లల్ని చదివించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక డిఎస్పి చెప్తాడు, యాచక వృత్తి అంటండి. యాచకం అంటే అది అడుక్కోవడం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేసేవారు, ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి అడుక్కునేవారు. ఈ పిల్లోడు కూడా, కుర్రోడు కూడా అడుక్కునేవాడు. అలా గవర్నమెంట్ స్కూల్లో ఏం చేశాడు, 10వ క్లాస్ వరకు చదువుకోవడం, మళ్ళీ సాయంత్రం వస్తే ఏం చేయాలా, గుడి మెట్ల మీద కూర్చొని ఏం చేయాలా, అమ్మ బాబాని అడుక్కోవడం. అలా అడుక్కొని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు, డిగ్రీ కంప్లీట్ చేశాడు. గవర్నమెంట్ ఎంతవరకు స్కాలర్షిప్ ఇచ్చిందో అంతవరకు ఏం చేశారు, మొత్తానికి చదివి డిగ్రీ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉద్యోగం కొట్టాడు. పోలీస్ ఉద్యోగం దొరికింది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రేంజ్ నుంచి డిఎస్పీ రేంజ్కి వచ్చేసరికి ఆయన గురించి ఆయన చెప్పుకోవాలనిపించింది. ఒక వీడియోలో చెప్తాడు ఆయన అన్నమాట. నేను ఏ ఏరియాలో అయితే తిరిగానో ఆ ఏరియాలో ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే నన్ను చూసి అందరూ ఏం చేస్తారు, భయపడతారు. కనుక ఒకప్పుడు నా చిన్నతనంలో ఏం చేశాను, నేను అడుక్కునేవాడిని. అంటే అడుక్కునేవాడు ఏమయ్యాడండి, ఐపీఎస్ ఆఫీసరు అయ్యాడు. ఏమన్నది అది చెప్పాలంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అది కూడా ఒక అడుక్కోవడం కూడా ఒక ఆర్టే. చాలామందికి అది చేతకాక, అడుక్కోవడం చేతకాక ఏం చేస్తారు, రకరకాల యాసలు వేస్తూ ఉంటారు. కాళ్ళు లేదని, చేతి లేదని. అడుక్కుంటే లీగల్గా అడుక్కో అంటే ఏం చేయాలా, ఇచ్చినోడు ఇస్తాడు, లేనోడు ఏం చేయాలా, వదిలేయడం అంతే. కనుక అలాగా యాచించుకున్న వాళ్ళు కూడా ఏమయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. చాలామంది ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారంటే, చాలే పల్లెటూరు మనస్తత్వం ఎలా ఉంటుంది, పల్లెటూరు జీవితాల్లో 9వ క్లాస్ అమ్మాయి వచ్చింది అనుకోండి, పెళ్లి చేసి ఎలా తగిలేయాలని చూస్తారు. 9వ క్లాస్ చదువుతూ ఉంటుంది అమ్మాయి, బాగా చదువుతూ ఉంటుంది, మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఆ పిల్లకి చదవాలని ఆశ బాగా ఉంటుంది. 16 ఏళ్ళ వయసు ఉంటుంది. ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉండేసరికి ఏం చేయాలా, ఎవరు కూడా తగిలించేయాలా, పంపించేయాలి వాళ్ళకి అని ఏం చేస్తారు, మొత్తానికి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎవరు కూడా ఏం చేయరు, ఆలోచించరు. ఎవడో చేతిలో పెట్టేస్తే ఏం చేస్తాడు, అది చూసుకుంటాడు. ఇంకా మన పని అయిపోయింది, చేతిలో ఏం చేయొచ్చు, దులిపేసుకోవచ్చు అని. చదువుకునే పిల్లల్ని చదవడానికి ఏం చేయాలి, ఎంకరేజ్మెంటు చేసిన రోజులు పోయాయి. 10వ క్లాస్ వస్తే పెళ్లి చేసేయాలా, 9వ క్లాస్లో ఉన్నప్పుడే పెళ్ళి చేసేయాలా. బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బతుకులు చితికిపోయిన జీవితాలు కూడా ఉన్నాయి. 2 రకాల జీవితాలు ఉన్నాయండి. వాళ్ళు బ్రతుకు బాగుంది అనుకోండి, ఏమవుతారు, ఫ్లోరిష్ అయ్యి ఉన్న స్థాయికి వెళ్తారు. రేపు పొద్దున్న ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎందుకు చాలా ముఖ్యం అంటే, తల్లిదండ్రులు చదువుకుంటే పిల్లలకి ఏం చేయొచ్చు, నేర్పించవచ్చు. మా ఇంట్లో మా నాన్న 3వ క్లాస్ చదువుకున్నాడు, మా అమ్మేమో అసలు నిరక్షరాస్యురాలు, 0 చదువు.